డిగ్రీ ఎడ్యుకేషన్లో సంక్షోభం. ప్రొఫెషనల్ కోర్సుల వైపు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ప్రైవేటుకు చెక్కు, సర్కారీ అటానమస్కే జై కొడుతున్నారు. దోస్త్ అడ్మిషన్లో తేలిన నయా ట్రెండ్. బీకామ్ హవా, ఇక ఆర్ట్స్కు నై అంటున్నారట, బీఏకు వద్దంటున్నారట, బీకామ్ కావాలంటున్నారట. ప్రైవేట్ కాలేజీల్లో కేవలం 28.5% సీట్లే భర్తీ అవుతున్నాయి. దోస్త్ అడ్మిషన్లో నిశ్శబ్ద విప్లవం. నాణ్యమైన విద్యా ప్రమాణాలకే విద్యార్థుల ఓటు, మారిపోతున్న విద్యార్థుల ప్రాధాన్యతలు. ఉపాధి చూపే కోర్సులకే దోస్తులో డిమాండ్ ఉందట. దోస్త్ అంటే ఏంటిదంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి దోస్త్ అని పెట్టిండ్రు. అంటే డిగ్రీ అడ్మిషన్ల కోసం, ఇంటర్ కంప్లీట్ అవుతుంది కదా, డిగ్రీ అడ్మిషన్ల కోసం అది మనము దాంట్లో ఆన్లైన్లో చేసుకోవాలన్నమాట, అప్లై చేసుకోవాలి. సీట్లున్నాయి, విద్యార్థులు లేరు. డిగ్రీ చదువులపై విద్యార్థుల విరక్తి. ఇక సగానికి పైగా ఖాళీగా మిగిలిన సీట్లు. సర్టిఫికెట్లు కాదు, స్కిల్స్ ముఖ్యం. ఉపాధి లేని చదువులకు స్వస్తి. భూవెట్టని చదువులు మనకెందుకు అనుకుంటారట. కేవలం డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో ఉంటే చాలు, ఉద్యోగం దానంతటదే వస్తుందనే పాత నమ్మకాలకు కాలం చెల్లింది. చదువుతో పాటు ఉపాధి నైపుణ్యాలు లేకపోతే ఆ చదువు నిరర్ధకమనే స్పష్టమైన తీర్పును తెలంగాణ విద్యార్థి లోకం ఇచ్చేసింది. ప్రస్తుతం విద్యా సంవత్సరం దోస్త్ అడ్మిషన్ల గణాంకాలు రాష్ట్ర ఉన్నత విద్యా రంగంలో వస్తున్న ఒక నిశ్శబ్ద విప్లవానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లభ్యమవుతున్న మొత్తం డిగ్రీ సీట్లలో కనీసం 43% కూడా భర్తీ కాకపోవడం, సగానికి పైగా సీట్లు ఖాళీగా ఉండిపోవడం ఒక ఎత్తు అయితే, ప్రైవేటు కాలేజీలను నమ్ముకుంటే భవిష్యత్తు శూన్యమనే భావనలో విద్యార్థులు ప్రభుత్వ అటానమస్ కాలేజీల వైపు క్యూ కట్టడం మరో ఎత్తు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తామని. మొత్తం మీద గవర్నమెంట్ తర్వాత ఎయిడెడ్ కాలేజీల వైపు వెళ్తున్నట స్టూడెంట్స్, ప్రైవేట్ కాలేజీల దిక్కు వెళ్తలేరు. పరిస్థితి అట్లా అయిందంట. ప్రైవేట్ కాలేజీల సామ్రాజ్యానికి షాక్ పడ్డది. మొత్తం మీద డిగ్రీ అడ్మిషన్లు అట్లా నడుస్తున్నాయి.